హాయ్ అందరికీ నమస్కారం. 8 వేస్ నుంచి మోటార్ రిమూవ్ చేయడం ఎలా అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మోటార్ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన సైడ్‌ల మోటార్ అయితే తీసుకోవచ్చు అనమాట. అంటే తర్వాత మోటార్ రిపేర్ అయ్యే వరకైతే మాన్యువల్‌గా యూజ్ చేసుకోవచ్చు చేంజ్ వరకు. అంటే ఇది 2 ఇన్ 1 వర్క్ అయితే మనకు అండ్ చేంజ్ వరకు మాన్యువల్‌గా యూజ్ చేస్తది. అండ్ ఆటోలో అన్నప్పుడు మోటార్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడైతే రిమూవ్ చేసుకోవచ్చు. ఈ స్క్రూలు అనేది ఓపెన్ చేయాలి. నేను చూపెట్టే ఈ స్క్రూలన్నీ ఓపెన్ చేసుకుంటే మోటార్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకేనా? లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు ఇట్లా క్లియర్గా అర్థమవుతుంది. మీరైతే చూడండి. అట్లా మాన్యువల్గా పెట్టుకోవాలా. ఆ క్లిప్లు అనేది ఓపెన్ చేసేయాలా. అవన్నీ ఓపెన్ చేసేసుకున్నాక స్క్రూలు అనేది ఓపెన్ చేయాలి. మీరు లాస్ట్ వరకు గమనిస్తే జాగ్రత్త మీరే రిమూవ్ చేసుకోవచ్చు. అంటే ఆ 8 వేస్ మోటార్ ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అట్లా ఓపెన్ చేసుకోవడం. తర్వాత మాన్యువల్‌గా వాడుకోవచ్చు ఆ చేంజ్ బార్‌ని హ్యాండిల్‌తోని. ఆ హ్యాండిల్‌వి ఎలా ఫిట్ చేయాలన్నది చూపెడతాను నేను. లాస్ట్ వరకు అయితే చూడండి. ఆ 4 స్క్రూలు అనేది జాగ్రత్త ఓపెన్ చేసుకోండి. అట్లా. ఇప్పుడు మోటార్ అయితే తీసేసాం మనము. ఓకేనా? ఇప్పుడు ఈ హ్యాండిల్‌లో స్క్రూ ఉంటుంది. అది ఓపెన్ చేసేయండి. అంటే రాడ్ ఉంటుంది. ఆ రాడ్ అనేది ఓపెన్ చేసుకునాల. ఓకేనా? ఇది 8 వేస్‌తోని యూజ్ అవుతుంది ఆ హ్యాండిల్. ఇప్పుడు మనం 8 వేస్ తీసేసాం కదా మోటారు. ఇప్పుడు అది తీసేసుకునాల. ఆ రాడ్ అనేది ఓపెన్ చేసేయాల. జాగ్రత్త అలా స్క్రూ ఉంటుంది. ఆ రాడ్డు మనము మోటార్ రిపేర్ అయ్యే వరకు ఆ జాగ్రత్త పెట్టుకునాలి. అదే రాడ్డు మళ్ళా మోటార్ రిపేర్ అయినాక మళ్ళీ ఆ రాడే యాడ్ చేసి అలానే ఫిట్ చేసుకునాలి. మళ్ళీ ఎట్లున్నదో అలా ఫిట్ చేసుకునాలి. ఇప్పుడైతే చేంజ్ వరకు ఫిట్ చేసుకున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు మనము మాన్యువల్‌గా అవి యూజ్ చేసుకోవచ్చు. అంటే మోటార్ రిపేర్ అయ్యే వరకు అట్లా రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళా మోటార్ రిపేర్ అయిపోయినాక మళ్ళీ సేమ్ మాన్యువల్‌గా పెట్టుకొని ఆ 4 స్క్రూలు ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సేమ్ దాంట్లో మోటార్ జాగ్రత్త మాన్యువల్‌గా పెట్టుకొని ఫిక్స్ చేసుకొని ఆ రాడ్ ఫిక్స్ చేసుకొని మళ్ళీ ఎలా అయితే ఓపెన్ చేసామో అలా వెడి చేసుకుంటే మళ్ళీ ఆటో ఫంక్షన్ జరుగుతుంది. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జాగ్రత్త ఓపెన్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వేటేస్ల ఈ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైమర్ గురించే కానీ అన్నిటి గురించి అయితే మీరు సపోర్ట్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జాగ్రత్త అయితే మీరు ఏటే స్క్రూలు గిట్లా రాడ్ గిట్లా జాగ్రత్త పెట్టుకోండి. మళ్ళీ రిపేర్ అయినాక మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ. ఫాలో అప్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.